రావిల సుధీర్ పై డీసీపీ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పేర్లతో పాటు అప్లికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. నేను ఇంతకుముందు చెప్పినట్టు పేర్లతో పాటు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత మాకు ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే ఇదే డ్రైవర్ రమేష్ అనే డ్రైవరు అతని పేరు అప్పారావు అని చెప్పినాడని వాళ్ళు ఆ కంప్లైంట్ అప్పారావు పేరుతో వాళ్ళు పిటిషన్స్ ఇవ్వడం జరిగింది. రెండో వ్యక్తి యొక్క డీటెయిల్స్ కూడా వాళ్ళకి తెలియని మరి అతను వాళ్ళకి రివీల్ చేయకపోవడం వలన చెప్పకపోయినాడు. ఆ మొత్తం కూడా డీటెయిల్స్ టాటూ మార్క్స్ ఉన్నాయి, ఈ విధంగా ఉన్నాయని ఫిజికల్ ఫీచర్స్ అది ఎఫ్ఐఆర్ లో కూడా డీటెయిల్ గా మెన్షన్ చేయడం జరిగింది. కొన్ని పత్రికల్లో దానిలో ఎఫ్ఐఆర్ లో లేదు అన్నారు. ఇద్దరు వ్యక్తులు అని ఒక వ్యక్తి అప్పారావు అని వాళ్ళు ఇచ్చిన పిటిషన్ ప్రకారం రాయడం జరిగింది. రెండవ వ్యక్తి అన్నోన్ అనే వ్యక్తి అతని డీటెయిల్స్ మార్క్స్ కూడా మేము చెప్పడం అనేది జరిగింది. దయచేసి ఇది గమనించాలని కోరుతా ఉన్నాను. వాళ్ళు ఇంకొక విషయము అందులో వాళ్ళు ఇచ్చిన పిటిషన్ మీద 307 అని రాశారన్నారు. అటెంప్ట్ టు మర్డర్ అన్నారు. దయచేసి మేము అటెంప్ట్ టు మర్డర్ అనేది చేయలేదు. అక్కడ జరిగిన సంఘటనలో ఏమి జరుగుతుందో అనే ఉద్దేశం కొద్ది ఒక 324 అది తర్వాత రాత్రి ఎవరైతే ఇంజూర్డ్ని పంపించామో ఆ ఇంజూర్డ్ రాత్రి పిటిషన్ తీసుకుని వచ్చినప్పుడు మేము కేసు అనేది నమోదు చేయడం జరిగింది. అది 324 ఐపీసీ. కానీ అది 307 కాదు, అటెంప్ట్ టు మర్డర్ అని కూడా రాయడం అనేది జరిగింది. అది గమనించాల్సిందిగా కోరుతున్నాను. వాళ్ళు ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పంపించడం అనేది జరుగుతుంది. చెప్తాను. మొదట అంటే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వైట్ స్టిక్కర్ గల కారు, నెంబర్ లేని కారు, దాన్ని డిటెక్ట్ చేయడానికి టైం పట్టింది. తర్వాత వాళ్ళని ఎంక్వైరీ చేస్తే మంత్రి గారి కొట్టుకోవాలి. తర్వాత మేము బ్లూ కోడ్ కానిస్టేబుల్ తీసుకున్నప్పుడు గొడవ జరిగినప్పుడు వాళ్ళని అదే కారులో తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారని మీరు అంటారు. పోలీస్ స్టేషన్ కొడుకు అని మీకు తెలియలేదా? ఒక విషయం చెప్తున్నాను. ఆ కారు తీసుకొని వచ్చిన ఇంజూర్డ్ ముందు తీసుకొచ్చారు. అది ఎవరిదో ఎమ్మెల్యే ఆ కారు తీసుకొని వచ్చినంత మాత్రాన అది ఎవరిదని అక్కడ ఇంజూర్డ్ బాగా ఇంజురీస్ తోటి ఉండడానికి ఉద్దేశం కొద్ది హాస్పిటల్ సరిగ్గా దాని మీద ఎంక్వైరీ జరగలేదు. సబ్సీక్వెంట్ గా వచ్చిన దాని మీద మనము మా డీటెయిల్స్ తీసుకోవడం అనేది జరిగింది. అదే కారులో తీసుకొచ్చారు. అది పోలీస్ స్టేషన్ కు ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇతను లొంగిపోయిన తర్వాత సుశీల్ లొంగిపోయిన తర్వాత దానికి సంబంధించి ఈ బహుజన సమాజ్ కానీ మాది రిజర్వేషన్ వాళ్ళ డిమాండ్ ఏం చేస్తారంటే పోలీసులు ఏదైతే అమ్మాయి నడుచుకుంటూ వెళ్ళిన సీసీ కెమెరా ఫుటేజ్ సిద్ధం చేశారో దాని మీద దాడి జరిగిన వీడియో ఎందుకు బయట పెట్టట్లేదు? ఆ దాడి చేసిన వాళ్ళని మీద ఎందుకు చేస్తాము? దయచేసి ఈ టెక్నికల్ ఎవిడెన్స్ అనేది అన్ని కూడా నాకు ఇన్వెస్టిగేషన్ లో అన్ని విషయాలు కూడా మేము డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఆరోపణలు ప్రత్యారోపణలకు ఇది విషయం కాదు, ఇది వేదిక కాదు. ఇది ఇన్వెస్టిగేషన్ అనేది వాస్తవాన్ని బయటకు తీయడంలో మేము చేస్తా ఉన్నాం. ఈ టెక్నికల్ ఎవిడెన్స్ వాట్ ఎవర్ ఎవిడెన్స్ మాకు వస్తుందో అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో వస్తాయి. మాట్లాడుతూ పోలీసులు జగన్ చెప్తే జగన్ ప్రెషర్ మీద కేసు పెట్టారు, పొలిటికల్ యాంగిల్ ఉంది దీంట్లో, కుట్ర అనేది. దిస్ ఈజ్ ద పోలీస్ ఈజ్ ద ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. ఇది నేను ఎవరు ఆరోపణలు ఎవరి ప్రత్యారోపణలకు మాకు సంబంధం లేదు. వాస్తవాలు బయట తీయడానికి ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నాము. మాకు ఎవరి ఆరోపణలు చేశారు, వారి ఆరోపణలకు వీరి ఆరోపణలకు మాకు సంబంధం లేదు. సుశీల్ ఉన్నాడు, కానీ అక్కడ మిల్లీలో గొడవలో వాడు తప్పించుకొని పోయినాడని కూడా చెప్పడం జరిగింది. ఆ విషయంలో నేను డీటెయిల్ కూడా చెప్పినాను. స్టేట్మెంట్ లో ఇచ్చాను, ప్రెస్ నోట్ లో కూడా సుశీలే. సుశీల్ పట్టుకోవడానికి ప్రయత్నం చేసినాడు అన్నట్టు పిటిషన్ ఇచ్చింది. She gave petition, he is trying to. అది ఆమె ఇచ్చిన పిటిషన్ మేరకు మేము ఫర్దర్ గా ఎంక్వైరీ చేశాం కదా. 161 స్టేట్మెంట్ లో ఫర్దర్ డిసిషన్ 161 లో వచ్చింది. ఇంకా
అది ప్రైమ్ ఆఫీసీలో ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో ఎఫ్ఐఆర్ లో ఇస్తారు. ఎఫ్ఐఆర్ లో ఇచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ లో 161 స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాము. ఆ 161 స్టేట్మెంట్ లో ఇన్ డీటెయిల్ గా చెప్పిన తర్వాత ఆ వ్యక్తి ఐడెంటిఫై అయిన కాగిన తర్వాత మేము ఫర్దర్ గా సెక్షన్ ఆల్టర్ చేయడం జరిగింది. ప్రైమరీగా ఆమె ఇచ్చిన పిటిషన్ అది. వచ్చిన ప్రతి పిటిషనర్ టెన్షన్ తో వస్తారు. వాళ్ళు ఏ విధంగా రాస్తారని రాస్తుంటారు. వాళ్ళు రాసిన దాన్ని మేము ఫర్దర్ గా డీటెయిల్ గా ఎగ్జామిన్ చేస్తాము. వాళ్ళు చెప్పిన దానిలో వాస్తవం ఉందా అవాస్తవం ఉందా అనేది కూడా డీటెయిల్ గా ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. ఆ ఎగ్జామినేషన్ లో 161 స్టేట్మెంట్ లో వచ్చిన మేరకు మేము చేయడం అనేది జరుగుతుంది. ఈ రోజు పంపిస్తాం. ఈ రోజు హానరబుల్ మ్యాజిస్ట్రేట్ ముందు మేము ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. హానరబుల్ దానిలో టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ కండక్ట్ చేసేది ఉంది అనేది కూడా మేము కోర్టు దృష్టికి తీసుకొని వస్తున్నాము. కాబట్టి అతన్ని మరి మేజిస్ట్రేట్ అతన్ని రిమాండ్ కు పంపిస్తారని మేము అనుకుంటున్నాము. మేజిస్ట్రేట్ గారి నిర్ణయం మీద ఆధారపడి సుశీల్ మాకు ట్రేసే కాలేదు కదా. ఆ రోజు మా దగ్గరే లేడు కదా. ఇప్పుడు సీసీ ఫుటేజ్ దొరికింది అని మనకు మీడియా ద్వారానే మాకు తెలిసింది. వాట్ ఎవర్ ఎవిడెన్స్ వీ హ్యావ్ టెక్నికల్ ఎవిడెన్స్ మేము ఆ ఎన్ రూట్ లో ఉన్న సీసీ కెమెరాలు అన్నింటినీ కూడా ఎగ్జామిన్ చేస్తున్నాము. డెఫినెట్ గా వాటి ఎగ్జామిన్ చేసిన తర్వాత వాట్ ఈజ్ వాట్ అనే ఎవిడెన్స్ అనేది బయటకు వస్తుంది.